ఇప్పుడు నేను నాకు అర్థమైనంత వరకు కంప్లీట్ బీసీ సెంటర్ ఆడియన్స్‌కి చాలా దగ్గరైంది. హ్మ్. నా కంటెంట్ గావచ్చు, నేను చేసిన సినిమాలు గావచ్చు, లేకపోతే యాస్ ఎ పర్సన్ నేనేంటో కావచ్చు. ఒక అర్బన్ కైండ్ ఆఫ్ ఆడియన్స్ తీసుకుందాం. లైక్ టూ మచ్ ఆఫ్ సినిమా నాలెడ్జ్ ఉండి. అర్బన్ అంటే నా ఉద్దేశ్యం చిన్నప్పటి నుంచే సినిమా ఎక్స్‌పోజర్ హ్మ్. ఎక్కువుండి, లేకపోతే అదర్ లాంగ్వేజెస్ సినిమా చూసి, లైక్ యూనివర్సల్ సినిమా చూసి, వాళ్ళకెక్కడో 'కిరణ్ అనేది ఫస్ట్ ఆప్షన్ కాదు అని నా పర్సనల్ ఓకే. అనాలిసిస్ చెప్తున్నాను. హ్మ్. హ్మ్. ద రియాలిటీలో. వాళ్ళు 'కిరణ్ అబ్బవరం' సినిమా వస్తుందా చూద్దాంలే బావుంటే ఎళ్దాం. లేకపోతే ఏం కంటెంట్ ఇచ్చుంటాడో చూద్దాంలే అనే థింగ్ ఒకటుంటది. వాళ్ళ కోసం 'కా' చేశాను. 'కా' ఈజ్ లైక్ ప్యూర్ కంటెంట్. ఆ! ఐ వాంట్ దెమ్ టు నో దట్ ఓకే. ఐయామ్ వెరీ స్పెసిఫిక్. నేను కాన్షియస్‌గానే ఉన్నాను. కాన్షియస్‌గా లేకుండా అయితే లేదు అన్నది 'కా'. ఐయామ్ వెరీ హ్యాపీ. ఎవ్రీవన్ అప్రిషియేటెడ్ దట్ ఫిల్మ్. హ్మ్. నాకున్న ఇంకొక రియాలిటీ ఏంటంటే బ్రో, ఇలాంటి ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ లైక్ హూ హావ్ సినిమా నాలెడ్జ్ ఎక్కువ, యూనివర్సల్ సినిమా నాలెడ్జ్ ఉండి, వాళ్ళందరూ సినిమాని చూసి సినిమా బాగుంది అని హూఎవర్ రివ్యూస్ ఇస్తున్నారో, లేకపోతే ట్విట్టర్‌లో ట్వీట్ చేస్తున్నారో, లేకపోతే వాళ్ళ ఒపీనియన్ ఎక్స్‌ప్రెస్ చేస్తున్నారో, లెట్స్ సే వాళ్ళు 30% అనుకుందాం. 70% ఆఫ్ ద ఆడియన్స్ హూ ఆర్ దేర్ స్టిల్ ఇన్ విలేజెస్, ఒక కూలి పని చేసుకునేవాళ్ళో, ఆటో డ్రైవరో, లేకపోతే వాళ్ళు మేబీ ఫస్ట్ డే వాళ్ళు థియేటర్‌కి పరిగెత్తుకుంటా లేకపోవచ్చు, సెకండ్ డే వెళ్ళకపోవచ్చు డ్యూ టు టికెట్ ప్రైజెస్ అవ్వచ్చు, వగైరా ఏమైనా అవ్వచ్చు కానీ, స్టిల్ దే వాంటెడ్ దిస్ కమర్షియల్ ఎంటర్‌టైనర్స్.